రమణ మహర్షి అరుణాచలం వెళ్ళిన కొత్తలో ఆయన ఒక గోచి కట్టుకొని ఈ వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు కొంతమంది ఈ పోకిరి పిల్లలు ఏంటంటే వీడెవడో పిచ్చివాడు అనుకుని ఆయన మీద రాళ్ళు విసిరేవాళ్ళు. ఎన్నో సందర్భాల్లో ఆయనకి గాయాలు కూడా తగిలినప్పుడు ఆయన గుడిలోకి వెళ్ళి కట్టుకునేవాడు. కానీ ఎప్పుడు కూడా ఈ కుర్రవాళ్ళ మీద ఆయనకి ఎప్పుడు కోపం వచ్చేది కాదు. వాళ్ళని వెంటబడాలి, వాళ్ళ తరమాలి, వాళ్ళు కొట్టాలన్న ఆలోచనలు ఆయనకు ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక ఋషి స్థానంలో ఉన్నాడు, ఒక యోగి అయిపోయి ఉన్నాడు. వీళ్ళకి కోపాలు అవి ఉండవు. అలాగే మొన్న మాయమ్మ అని చెప్పి ఒక పిచ్చి మహిళ గురించి నేను చెప్పాను. అంటే ఈవిడ గిరివలం చేస్తూ ఉంటుంది. ఈవిడ దర్శనము కలిగితే వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మీకు అరుణాచలంలో ఉండేవాళ్ళు నమ్ముతారు. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో పెట్టాను. మరి ఈ అరుణాచలంలో ఈ గిరివలం గురించి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే ఎంతమంది ఈ గిరివలం అనేది చేశారు, అసలు గిరివలం ఎందుకు చేయాలి, చేసేటప్పుడు మనకు ఎలాంటి ఫలితం దక్కుతుంది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే రమణ మహర్షి కూడా ఈ గిరివలం చేసేవారు. మాయమ్మ అనబడే ఆ సిద్ధురాలు కూడా ఈ గిరివలం ప్రతిరోజు ఆవిడకి ఆరోగ్యం ఎంత క్షీణించిపోయినా కూడా ఈ గిరివలాన్ని మాత్రం ఆవిడ ఆపేది కాదు. ఎందుకు వీళ్ళు గిరివలం చేస్తారు? మీకు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల గిరివలం చేయడం వల్ల మీకు ఎలాంటి పవర్స్ వస్తాయంటే, ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అనేది మనం ఆలోచించాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, జస్ట్ ముందు ఎపిసోడ్లోనే నేను మాట్లాడాను. ఒక ఆశ్రమం అన్నప్పుడు చుట్టూర్త కొండలు, ఈ కొండల మీద ఒక శివాలయము, ఆ శివుడిని చూడడానికి మీకు లక్షలలో భక్తులు రావడము, అక్కడ ఉన్న ఒక రహస్య గృహల ద్వారా మీకు సిద్ధులు ఆలయానికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో ఆ గుహల్లోకి వెళ్ళిపోవడము, ఇదంతా కూడా ఏంటంటే ఒక మిస్టీరియస్ వ్యవహారం. ఎందుకు ఈ సిద్ధులు ఇలా ప్రవర్తిస్తారు? అసలు రమణ మహర్షి గారు ఎందుకు అరుణాచలాన్ని ఎంచుకున్నారు? ఈ మాయమ్మ అనబడే ఈ పిచ్చి సిద్ధురాలు ఎందుకు ఈ గిరివలం చేస్తూనే ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక మిస్టరీ కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏమంటారు, శివుడు ఆయన ఒక ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఈ అరుణాచలంగానే ఆయన మారిపోయాడు. అంటే అరుణాచలం కొండ అంటేనే శివుడి నివాస స్థలం కాదండి, శివుడే ఆ కొండ అని చెప్తారు. సో మరి ఇప్పుడు గిరివలం చేశారనుకోండి, గిరివలం ఎలా చెయ్యాలన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. ఎవరు కూడా వెళ్ళి మాయమ్మ అని వెళ్ళి ఎలాగమ్మా గిరివలం చెయ్యాలని అడగలేరు. రమణ మహర్షి దగ్గర అప్పట్లో ఎంతమంది అడిగారో ఆ పద్ధతిలో వీళ్ళు గిరివలం చేశారో మనకు తెలియదు. మొట్టమొదట మీరు ఏం చేయాలండి? గిరివలం, మీరు అరుణాచలంలో ఉన్నారు, గిరివలం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటి మీ ఎవరికైనా తెలుసా? అంటే మీరు ఎన్నోసార్లు మీరు గిరివలం చేసి ఉంటారు. ఇందులో మీరు మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి మీకు తెలుసా? అంటే అక్కడ ఏం లేదండి, ఒక క్షేత్ర రక్షకుడు ఉంటాడు, భూతనారాయణుడు ఆలయం అని ఉంటుంది. సో మొట్టమొదట మీరు ఈ భూతనారాయణుడు ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనము చేసుకొని ఆయన పర్మిషన్ దొరికిన తరువాతే మీరు గిరివలం అనేది చెయ్యాలి. ఫస్ట్ పని ఇదే చెయ్యాలి. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు, మీరు వెళ్ళండి, అంతా బాగుంటుందంటే అప్పుడు ఈ గిరివలం దగ్గర ఎక్కడా మీకు ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఇబ్బందులు కూడా కలగదు. చాలా చాలా హాయిగా ఆహ్లాదకరంగా మీరు ఆ గిరివలం అనేది చెయ్యగలరు. ఇక రెండవ విషయానికి వచ్చారనుకోండి, ఇద్దరు వినాయకుడు అంటే పక్కనే ఉండే 2 వినాయకుడు విగ్రహాలు ఉంటాయి. వీటికి మీరు పూజలు అనేవి చెయ్యాలంటే రెండవసారి డైరెక్ట్గా వెళ్ళి మీరు గిరివలం అనేది చెయ్యకూడదు. భూతనారాయణుడు తర్వాత ఈ 2 వినాయకుడు ద్వంద్వ వినాయకులు అని అనాలి. సో వాళ్లకు కూడా మీరు పూజలు చేసిన తరువాత, అలాగే అన్నామలై ఉన్నామలై అమ్మని అంటారు. సో అన్నామలై ఉన్నామలై అమ్మని పక్కనే ఉంటారు. వీళ్ళ దర్శనం అంటే 3వ స్టేజ్, ఇది కూడా మీరు చేయాలి. అంటే ఇదంతా మీరు చేశారా లేదా డైరెక్ట్ గిరివలానికి వెళ్ళిపోయారా నాకు తెలియడం లేదు. ఈ 3 అయిన తరువాత రాజగోపురం కనిపిస్తుంది. ఈ రాజగోపురాన్ని దర్శనం చేసుకొని ఒకసారి దండం పెట్టుకొని తరువాతే మీరు ఈ గిరివలం అనేది మీరు చేస్తే మీకు అంతా కూడా బాగుంటుంది. 14 కిలోమీటర్లు మీరు నడుస్తున్నప్పుడు ఎలా నడవాలనేదేనంటే అన్నిటికన్నా ముఖ్యము. ఇది ఎలా చెప్తారంటే, ఒక గర్భిణీ స్త్రీని మీరు చూసారనుకోండి, అడుగడుగు నిమిషము తాను ఏ పని చేసినా కూడా లోపల ఉండే తన పాపకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, తను ఎక్కడా కూడా ఇబ్బంది పడతాడేమో లేదా పడుతుందేమో అన్న ఆలోచన 24/7 తన మైండ్లో పరిగెడుతూనే ఉంటుంది. ఆ పాపను ఆలోచించుకుంటూ ఒక ధ్యాన ముద్రలో అమ్మాయి ఉంటుంది. సరిగ్గా అదే విధంగానే మీరు గిరివలం అనేది చేయాలి. అంటే మీరు అడుగడుగు వేస్తున్నప్పుడు ఆ శివసిద్ధుడు గురించే ఆలోచించాలి, శివనామ స్మరణలోనే మీరు ఉండాలి. ఆ విధంగానే ఈ 14 కిలోమీటర్లు కూడా, ఇంకా కుదిరితే మీకు రమణ మహర్షి మౌనముగానే ఉండేవారు కదా, అలా మౌనముగా ఎక్కువ మాట్లాడకుండా పిచ్చాపాటి మాట్లాడుకోకుండా మీరు ఆ 14 కిలోమీటర్లు కూడా ఆ శివుడిని గురించి తలుచుకుంటూ ప్రతి ఒక్క నిమిషం కూడా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ మీరు ఆ గిరివలం చేశారనుకోండి, మీకు అద్భుతమైన ఒక అనుభవం అనేది కలుగుతుంది. అసలు ఆ అనుభూతిని మీరు మాటల్లో కూడా చెప్పలేరు. ఇంకా చెప్పాలంటే ఈ 14 కిలోమీటర్ మీరు నడుస్తారు చూసారా, మీకు ఇలా నడుస్తున్నప్పుడు ఈ అష్టమా సిద్ధులు సాధించిన సిద్ధులు ఎంతో మంది ఉంటారు.
వీళ్ళు ఏంటంటే మీకు ఆ ముసలి వాళ్ళలాగా అక్కడ కూర్చొని ఉంటారు, చిన్న పిల్లలలాగా మీకు తిరుగుతూ ఉంటారు, కొన్ని జంతువుల్లాగా, కోతుల్లాగా, కుక్కల్లాగా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో కనిపించినప్పుడు మీరు ఏంటంటే వాళ్ళు మీ సహాయం అడిగినప్పుడు మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీళ్ళు ఒక ముసలి వాళ్ళు కాదు, ఇది ఒక పాప కాదు, ఇది ఒక కోతి కాదు, వీళ్ళు సిద్ధుల రూపంలో ఉండే ప్రాణులు అని తెలుసుకొని వీళ్ళు ఎందుకంటే అష్టమా సిద్ధులు సాధించి ఉంటారు కాబట్టి అపారమైన శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దానిని గుర్తుంచుకుంటూ అంటే ఆ సిద్ధులను, ఎందుకంటే శివుడు అనేవాడే సిద్ధుడు కాబట్టి, వినాయకుడు అనేవాడు సిద్ధుడు కాబట్టి మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా మీకు ఆ శివ సిద్ధుడు యొక్క శక్తితో నిండిపోయి ఉంటుంది. అదే కదా అరుణాచలం మనం అంటున్నాం. సో అలాంటి సందర్భంలో మీకు అక్కడ ఎవరు కనిపించినా, ఎవరు మీ సహాయం అడిగినా కూడా వీళ్ళు సిద్ధులే నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, వీళ్ళకి ఇవ్వాల్సిన సహాయం నేను అందించాలి, ఇది నా బాధ్యత అనుకొని మీరు ఆ పని చెయ్యాలి. ఎందుకంటే మాయమ్మ వచ్చింది, ఒక పిచ్చావిడ వచ్చింది, ఆవిడ మిమ్మల్ని ఏమీ అడగదు, కానీ ఆవిడకి మీరు ఇంత ఆహారం పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఒక సిద్ధుడికి మీరు ఆహారం పెట్టినట్టే. సో ఇలాంటి మిరాకిల్స్ అంతా మీకు ఈ అరుణాచలంలో ఈ గిరివలం చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది. వీటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకరు వచ్చి మీ సహాయం అడుగుతున్నారంటే అరుణాచలంలో గిరివలం చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతి, ఇలాంటి అనుభవం కలిపినప్పుడు ఇమ్మీడియట్గా మీరు అలర్ట్ అయిపోవాలి. ఎవరో సిద్ధుడు వచ్చి నా దగ్గర ఈ సహాయం అడుగుతున్నాడు. మామూలుగా సిద్ధులు ఎవరిని ఎప్పుడు ఏది కూడా అడగరు. అలాంటిది అక్కడ జరుగుతుంది అంటే మీరు ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాలి, వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయాలి. శివుడే నన్ను వచ్చి ఇలా అడిగాడు, శివశుద్ధుడికై నా ఈ సహాయాన్ని అందిస్తున్నానని చెప్పి మీరు భావించాలి, అది చెయ్యగలగాలి. అలా చేసినప్పుడు ఆ గిరివలం అనేది మీకు ఒక అద్భుతమైన అనుభూతిని మీకు కలిగిస్తుంది. మరి అలాంటి అరుణాచలం మీరు చూసారనుకోండి, ఒక సర్కిల్ అంటే కొండ పైనుంచి మీరు ఒక సర్కిల్ వేశారనుకోండి, 8 లింగాలు మీకు కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఇలా చెప్తున్నానని కాదు, 8 లింగాలు మీకు చుట్టూర్తా కనిపిస్తూ ఉంటుంది. ఈ 8 లింగాలు ఏమిటని మీరు చూసారనుకోండి, అంటే ఇంద్రలింగం అంటారు, వాయులింగం అంటారు, యమలింగం అంటారు, అగ్నిలింగం అంటారు, వరుణలింగం అంటారు, నీరుతి లింగం అంటారు, కుబేర లింగం, తర్వాత ఈశాన్య లింగం. ఇవన్నీ కూడా మీకు 8 దిక్కుల్లో మీకు ఉండే లింగాలు. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క స్థల పురాణం ఉంటుంది. అసలు ఈ లింగాన్ని ఇంత ఆల్టిట్యూడ్లో వీళ్ళు ఎందుకు పెట్టారు, ఇక్కడ పెట్టడం వల్ల దాని ప్రత్యేకత ఏంటి, అక్కడ నుంచి మీకు ఎలాంటి వైబ్రేషన్స్ అందుతూ ఉంటాయి, అంటే ఈ అనంత బ్రహ్మాండంలో ఇవి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క లింగము కూడా ఒక ఎనర్జీ సోర్స్ అనే కదా మనం అంటున్నాం. కాబట్టి ఒక వాయులింగాన్ని అక్కడ పెట్టారన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే కుబేర లింగం అని అక్కడ పెట్టారనుకోండి, దానికి సంబంధించిన, దానికి శివసిద్ధుడికి సంబంధించిన ఒక కనెక్షన్ అనేది మీకు ఉంటుంది. సో దీన్ని వేరే వేరే విధంగా వేరే వేరే కథల్లో ఎంతో మంది చెప్తారు, కానీ మీరు సైంటిఫిక్గా చూసినా కూడా ఈ లింగాలన్నీ కూడా మీరు కలిపినప్పుడు, అగ్నిలింగాన్ని చూసినా సరే, యమలింగాన్ని చూసినా కూడా దీనికిను మీకు ఆ శివసిద్ధుడికి ఉండే ఆ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇలాగ మీరు నెక్స్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు టైం తీసుకోండి. ఇది హడావిడిగా వెళ్ళిపోయాం, ఏదో చేసేసాం, ఇలాంటిది అనుకోకూడదండి. 14 కిలోమీటర్లు మీరు ఆ గిరివలం చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎంతో మానసిక ప్రశాంతతతో, లోపల ఎటువంటి కోపతాపాలు లేకుండా ఎప్పుడు ఆ శివనామ స్మరణ చేసుకుంటూ, ఆ శివుణ్ణి తలుచుకుంటూ, నాకు ఒక ప్రశాంతత నివ్వు, నాకు మంచి మనసు నివ్వు, మంచి గుణగణాలు నివ్వు, నాకు కోపం రాకుండా చూసుకో, ఎవరిని ద్వేషించకుండా చూసుకో, ఇలాంటి బుద్ధిని నాకు ఇవ్వని తలుచుకుంటూ మీరు ఆ 14 కిలోమీటర్లు నడిచినప్పుడు మీకు ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా మీరు ఎదుగుతారు. మీ గుణగణాలు అనేవి ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. మీకు ఎవరి మీద ఎటువంటి కోపాలు ఉండవు, మీరు ఎవరిని కూడా ద్వేషించరు, మీరు హాయిగా ఉంటారు, ఎదుటి వాళ్ళని కూడా హాయిగా ఆనందంగా చూడాలని కోరుకుంటారు. సో అలాంటిది సిద్ధించాలి అంటే అరుణాచలంలో ఈ గిరివలం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఈసారి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, ఎన్నో వివరాలు చెప్పాను, వీటిని అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లోకల్గా ఎవరైనా సిద్ధులు ఉంటే, మీకు మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, ఇలా అంటున్నారండి, వీటి ప్రత్యేకతలు ఏమిటి, మీకు ఈ వాయులింగం అంటే ఏంటి, అగ్నిలింగం అంటే ఏంటి, కుబేర లింగం అంటే ఏంటి, ఈశాన్య లింగం అంటే ఏంటి, వీటి ప్రత్యేకతలు ఏంటి, దయచేసి మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని మీరు పొందండి. జ్ఞానము పొందేటప్పుడు మనం మొహమాట పడడంలో అర్థమే ఉండదండి. మనం తెలియనప్పుడు మనం తెలిసి అడగాలి, తెలుసుకోవాలి, ఇది ఇంకో 10 మందికి చెప్పాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే, నాకు ఎవరో చెప్పారు, నేను నేర్చుకున్నాను, నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంకొక 10 మందికి చెప్తారు. ఇది ఓన్లీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్, విజ్డమ్ని ఒకరి నుంచి ఇంకొకరికి పంపించాలి. వాటిని ఎప్పుడూ కూడా మనం దాచుకోకూడదు. మన జ్ఞానాన్ని 10 మందికి పెంచడం అనేదే ఒక గొప్ప క్వాలిటీ. సో అలాగా మనం చేసినప్పుడు ఏంటంటే మీకు ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళినప్పుడు, ఆ గిరివలం చేసినప్పుడు ఇలాంటి అనుభూతి, ఇలాంటి ఒక అద్భుతమైన అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికైనా ఇలాంటి అనుభూతి, ఇలాంటి అనుభవాలు ఉంటే దయచేసి కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.